డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ ని మన చంద్రశేఖరరావు గారు పిఆర్ఎస్ ప్రభుత్వం చాలా రోజుల పాటు నాంచి తాతగారు ఫామ్ హౌస్ పోయిడు కానీ మనకైతే ఏమి ఇయ్యలే. ఇది మనమంతరం గుర్తుపెట్టుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మేము తెలంగాణలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కూర్చొని మీ హామీలన్నీ కూడా మీ వాగ్దానాలన్నీ కూడా మేము అమలు చేస్తామనేటువంటి చెప్పినటువంటి కె చంద్రశేఖరరావు గారు ఈరోజు పత్తాకి లేడు. 10 ఏళ్లలో ఆయన ఇచ్చింది లేదు, పోయింది లేదు. ఆయన 10 ఏళ్ల కాలంలో మనం ఏదైతే యాక్సిడెంట్ ప్రమాద మరణానికి 10 లక్షలు ఇవ్వాలని, సహజ మరణానికి 5 లక్షలు ఇవ్వాలని, శాశ్వత అంగవైకల్యానికి కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వాలనేటువంటిది 60 ఏళ్లు పైబడినటువంటి భవన నిర్మాణ కార్మికులకు వాళ్ళకు 9,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, అట్లాగే ఆరోగ్య పరీక్షల పేరు మీద చేస్తున్నటువంటి ఈరోజు ఒక్కొక్క కార్మికుడు పేరు మీద 2,500 రూపాయలు ప్రైవేట్ ఏజెన్సీ వాడు తీసుకున్నది మాత్రమే మనకు తెలుసు. దాని తర్వాత మనకి ఏం రోగం వచ్చింది, ఎక్కడ చూపించుకోవాలి, ఏ ఆసుపత్రికోవాలి, ఏం సంబంధం లేదు. ఏం సంబంధం ఉన్నది? వాడు జరగలేక ఇంజక్షన్ తీసుకొచ్చి బ్లడ్ తీసుకుంటాడు.